హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బయాలజీ 150 ఇంపార్టెంట్ బిట్స్లో లాస్ట్ వీడియో పార్ట్ 4 చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో 150 బిట్స్ అంటే మ్యాక్సిమం 200 ఇంపార్టెంట్ బిట్స్ కవర్ అయ్యాయి ఫ్రెండ్స్. 150 కాకుండా ఇందులో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: విటమిన్ కే యొక్క రసాయనిక నామం ఏమిటి? ఆప్షన్స్: ఏ థయమిన్, బి క్యాల్సిఫెరాల్, సి టోకోఫెరాల్, డి ఫిల్లోక్వినైన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫిల్లోక్వినైన్. విటమిన్ కే యొక్క రసాయనిక నామం ఫిల్లోక్వినైన్. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్ డి రసాయనిక నామం ఏమిటి? ఆప్షన్స్: ఏ థయమిన్, బి క్యాల్సిఫెరాల్, సి టోకోఫెరాల్, డి ఫిల్లోక్వినైన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, క్యాల్సిఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్: రికెట్స్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్: ఏ విటమిన్ ఏ, బి విటమిన్ డి, సి విటమిన్ ఇ, డి విటమిన్ కే. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్: పెల్లాగ్రా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్: ఏ బయోటిన్, బి రైబోఫ్లేవిన్, సి నియాసిన్, డి పైరిడాక్సిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నియాసిన్. నియాసిన్ లోపం వల్ల పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్ B12 యొక్క రసాయనిక నామం ఏమిటి? ఆప్షన్స్: ఏ సైనకోబాలమైన్, బి రైబోఫ్లేవిన్, సి నియాసిన్, డి పైరిడాక్సిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సైనకోబాలమైన్. విటమిన్ B12 యొక్క రసాయనిక నామం సైనకోబాలమైన్. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్ B12లో ఉండే మూలకం ఏమిటి? ఆప్షన్స్: ఏ సోడియం, బి అయోడిన్, సి కోబాల్ట్, డి క్లోరిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కోబాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్: హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏమిటి? ఆప్షన్స్: ఏ ఇనుము, బి అయోడిన్, సి కోబాల్ట్, డి క్లోరిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్: అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? ఆప్షన్స్: ఏ స్కర్వీ, బి పెల్లాగ్రా, సి గాయిటర్, డి బెరిబెరి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గాయిటర్. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మూలకం ఏది? ఆప్షన్స్: ఏ కోబాల్ట్, బి జింక్, సి అయోడిన్, డి సోడియం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అయోడిన్. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ అనే మూలకం అవసరమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? ఆప్షన్స్: ఏ మాల్టేస్, బి లైపేస్, సి టయలిన్, డి అమైలేజ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, టయలిన్. లాలాజలంలో టయలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఆహారం ఏ భాగంలో పెరిస్టాలిసిస్ చలనాన్ని ప్రదర్శిస్తుంది? ఆప్షన్స్:
ఏ ఆస్య కుహరం, బి గ్రసని, సి ఆహారవాహిక, డి జీర్ణాశయం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆహారవాహిక. ఆహారవాహికలో పెరిస్టాలిసిస్ చలనాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జఠర గ్రంథులు ప్రేరేపించే జఠర రసాన్ని విడుదల చేసే హార్మోన్ ఏది? ఆప్షన్స్ ఏ టయలిన్, బి గ్యాస్ట్రిన్, సి సెక్రెటిన్, డి ఎంటిరోగాస్టిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గాస్ట్రిన్. గ్రంథులు ప్రేరేపించే జఠర రసాన్ని గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పైత్యరసాన్ని స్రవించే గ్రంథి ఏది? ఆప్షన్స్ ఏ కాలేయం, బి క్లోమం, సి ప్లీహం, డి చిన్నపేగు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, పైత్యరసం విడుదలను ప్రేరేపించే హార్మోన్ ఏది? ఆప్షన్స్ ఏ థైరాక్సిన్, బి సెక్రెటిన్, సి కొల్సిస్టోకైనిన్, డి ఎంటిరోగాస్టిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కొల్సిస్టోకైనిన్. పైత్యరసం విడుదలను ప్రేరేపించే హార్మోన్ కొల్సిస్టోకైనిన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏ లక్నో, బి న్యూఢిల్లీ, సి హైదరాబాద్, డి బెంగళూరు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అంతఃస్రావక మరియు బహిస్రావక గ్రంథి అని దేనికి పేరు? ఆప్షన్స్ ఏ పీయూష గ్రంథి, బి థైరాయిడ్ గ్రంథి, సి క్లోమం, డి అడ్రినల్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్లోమం. క్లోమంకి అంతఃస్రావక మరియు బహిస్రావక గ్రంథి అని పేరు. నెక్స్ట్ క్వశ్చన్, థైమస్ గ్రంథి విడుదల చేసే హార్మోన్. ఆప్షన్స్ ఏ థైరాక్సిన్, బి థైమోసిన్, సి థైరోనిన్, డి క్యాల్సిటోనిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి థైమోసిన్. థైమస్ గ్రంథి థైమోసిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ అనేది ఏమిటి? ఆప్షన్స్ ఏ హార్మోన్, బి ప్రోటీన్, సి ఎంజైమ్, డి విటమిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హార్మోన్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? ఆప్షన్స్ ఏ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆప్షన్ బి డయాబెటిస్ ఇన్సిపిడస్, సి డయాబెటిస్ మిల్లిటస్, డి స్క్లెరోడెర్మా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డయాబెటిస్ మిల్లిటస్. ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిస్ మిల్లిటస్ అనే వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి ఏది? ఆప్షన్స్ ఏ క్లోమం, బి థైరాయిడ్, సి థైమస్, డి టెస్టిస్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి థైరాయిడ్. అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి అని థైరాయిడ్ గ్రంథిని పిలుస్తారు. అంతఃస్రావక గ్రంథులలో అతిపెద్దది థైరాయిడ్ గ్రంథి. శరీర గ్రంథులలో అతిపెద్దది కాలేయం. అంతఃస్రావక గ్రంథులలోకెల్లా అతి చిన్నది పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, సొమాటోట్రోపిన్కి గల మరో పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ జీర్ణరసం, బి లాఫింగ్ గ్యాస్, సి టియర్ గ్యాస్, డి పెరుగుదల హార్మోన్.
ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పెరుగుదల హార్మోన్. సొమాటోట్రోపిన్ అని పెరుగుదల హార్మోన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల హార్మోన్ని స్రవించే గ్రంథి ఏది? ఆప్షన్స్: ఏ అడ్రినల్ గ్రంథి, బి పీయూష గ్రంథి, సి థైరాయిడ్ గ్రంథి, డి క్లోమం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పీయూష గ్రంథి. పెరుగుదల హార్మోన్ అని పీయూష గ్రంథిని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవక్రియా రేటుని నియంత్రించే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ అడ్రినలిన్, బి థైరాక్సిన్, సి డోపమైన్, డి గ్యాస్ట్రిన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థైరాక్సిన్. జీవక్రియా రేటును నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల మధ్యలో ఉండే గ్రంథి ఏది? ఆప్షన్స్: ఏ పీయూష గ్రంథి, బి థైరాయిడ్, సి థైమస్, డి పీనియల్ గ్రంథి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి థైమస్ గ్రంథి. ఊపిరితిత్తుల మధ్యలో ఉండే గ్రంథి థైమస్ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యవసర హార్మోన్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ పీయూష గ్రంథి, బి థైరాయిడ్ గ్రంథి, సి థైమస్ గ్రంథి, డి అడ్రినలిన్ గ్రంథి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అడ్రినలిన్. అత్యవసర హార్మోన్ అని అడ్రినలిన్ను పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ లోపం వల్ల అతిమూత్ర వ్యాధి కలుగుతుంది? ఆప్షన్స్: ఏ ఇన్సులిన్, బి గ్లూకగాన్, సి వాసోప్రెసిన్, డి అడ్రినలిన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ లోపం వల్ల అతిమూత్ర వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీనియల్ గ్రంథి స్రవించే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ ఇన్సులిన్, బి థైరాక్సిన్, సి వాసోప్రెసిన్, డి మెలటోనిన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మెలటోనిన్. పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసవ సమయంలో గర్భాశయ కండరాల సంకోచ వ్యాకోచాలను పెంపొందింపజేసే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ ఆక్సిటోసిన్, బి థైరాక్సిన్, సి వాసోప్రెసిన్, డి మెలటోనిన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రసవ సమయంలో గర్భాశయ కండరాల సంకోచ వ్యాకోచాలను పెంపొందింపజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్షీరగ్రంథుల పెరుగుదల, క్షీరం విడుదలను ప్రేరేపించే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ ఆక్సిటోసిన్, బి ఈస్ట్రోజన్, సి ప్రోలాక్టిన్, డి గ్లూకగాన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రోలాక్టిన్. ప్రోలాక్టిన్ అనే హార్మోన్ క్షీరగ్రంథుల పెరుగుదలకి మరియు క్షీరం విడుదలను ప్రేరేపిస్తుంది. ప్రోలాక్టిన్ను మాతృత్వ హార్మోన్ అని కూడా అంటారు. ఇది పాల ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ ఆక్సిటోసిన్, బి ఇన్సులిన్, సి పారాథర్మోన్, డి గ్లూకగాన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పారాథర్మోన్. రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్ పారాథర్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ ఆక్సిటోసిన్, బి ఇన్సులిన్, సి పారాథర్మోన్, డి గ్లూకగాన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గ్లూకగాన్. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచే హార్మోన్ గ్లూకగాన్.
గ్లూకగాన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది, ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. కాబట్టి గ్లూకగాన్, ఇన్సులిన్ హార్మోన్లో రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని క్రమపరచడంలో తోడ్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలలోని ఏ కణాలు ఇన్సులిన్ను స్రవిస్తాయి? ఆప్షన్స్: ఏ ఆల్ఫా కణాలు, బి బీటా కణాలు, సి గామా కణాలు, డి పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బీటా కణాలు. క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలలోని బీటా కణాలు ఇన్సులిన్ను స్రవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలలోని ఏ కణాలు గ్లూకగాన్ను స్రవిస్తాయి? ఆప్షన్స్: ఏ ఆల్ఫా కణాలు, బి బీటా కణాలు, సి గామా కణాలు, డి పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆల్ఫా కణాలు. క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలలోని ఆల్ఫా కణాలు గ్లూకగాన్ని స్రవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్వరపేటిక ఉదర భాగంలో ఉండే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ పీయూష గ్రంథి, బి అడ్రినలిన్ గ్రంథి, సి థైరాయిడ్ గ్రంథి, డి థైమస్ గ్రంథి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి థైరాయిడ్ గ్రంథి. స్వరపేటిక యొక్క ఉదర భాగంలో థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ బీజ కోశాల నుండి విడుదలయ్యే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ టెస్టోస్టిరాన్, బి ఈస్ట్రోజన్, సి ప్రొజెస్టిరాన్, డి బి అండ్ సి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బి అండ్ సి. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లను స్త్రీ బీజ కోశాల నుండి విడుదలవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ బయాలజీ బిట్స్ని గ్యాదర్ చేసి చేయడం జరిగింది. ఈ 4 పార్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇందులో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.